ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోలో భారతీయ డిఎన్ఏ ఉందంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ఇండోనేషియా భాషకు సంస్కృత మూలాలు ఉన్నాయని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రబోవో తన మూలాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తనలో భారతీయ డిఎన్ఏ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన తేనీటి విందుకు ప్రబోవో సుబియాంతో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమన్నారు. తనలో ఇండియన్ డిఎన్ఏ ఉందని, ఈ విషయం జెనెటిక్ సీక్వెన్సింగ్ పరీక్షలో తేలిందని చెప్పారు. భారతీయ సంగీతం విన్నప్పుడు తాను డాన్స్ చేస్తాననే విషయం అందరికీ తెలుసన్నారు. ప్రబోవో చేసిన ఈ వ్యాఖ్యలు తేనీటి విందులో నవ్వులు పూయించాయి. The President, Prime Minister and Vice President, distinguished friends, a few weeks ago I had my genetic sequencing test and my DNA test, and they tell me that I have Indian DNA. So and everybody knows when I hear Indian music, I start dancing. So, it must be part of my makeup. So, భారత్ ఇండోనేషియా మధ్య సుదీర్ఘమైన ప్రాచీనమైన చరిత్ర, సంబంధాలను కలిగి ఉన్నాయని ప్రబోవో సుబియాంతో తెలిపారు. నాగరికత పరంగా విడదీయలేని బంధమున్నట్లు చెప్పారు. రెండు దేశాల భాషల్లో ఎక్కువ భాగం సంస్కృతం నుంచే ఉద్భవించాయన్నారు. ఇండోనేషియా ప్రజల పేర్లు ఎక్కువ వరకు సంస్కృత అర్థాలు కలిగి ఉంటాయని, తమ రోజువారీ జీవితంపై ప్రాచీన భారతీయ నాగరికత ప్రభావం ఉందన్నారు. ఇదంతా జన్యువుల పుణ్యంగా భావిస్తున్నట్లు ఇండోనేషియా అధ్యక్షుడు తెలిపారు.